లోక్సభ నియోజకవర్గం, అది కాస్త పోయింది. మిర్యాలగూడెం జిల్లా కావాల్సి ఉండే, అది కాస్త రాకుండా పోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మిర్యాలగూడెం నుంచి చాలా ప్రభుత్వ కార్యాలయాలు బయట ప్రాంతాలకు తరలిపోయినాయి. ఇప్పుడు కొత్తగా దాదాపుగా 50 సంవత్సరాలుగా మిర్యాలగూడెంలో టైప్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ జరుగుతుండే, పరీక్షలు జరుగుతుండేవి. ఈ మిర్యాలగూడెం ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలందరూ కూడా మిర్యాలగూడెంలో టైప్ నేర్చుకొని ఇక్కడే పరీక్షలు రాసేవాళ్ళు. ఇవాళ కొత్తగా వచ్చిన అధికారులు, ముఖ్యంగా దేవసేన అనే అధికారి, ఆమె ఇక్కడి నుంచి ఈ పరీక్షా కేంద్రానికి నల్గొండ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎస్ఆర్ శంకరన్ లాంటి గొప్ప మానవతా దృక్పథంతో పనిచేసే వాళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తే పేద పిల్లలు ఇంకా ఎక్కువ మంది పరీక్షలు రాసే అవకాశాలు ఉంటాయి. దాన్ని తీసేసి ఇవాళ నల్గొండకు మారుస్తున్నారు. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఇక్కడ పరీక్షలు నిర్వహించటప్పుడు కాఫీ జరుగుతుందనేది. అది చాలా చిన్న విషయం. ఇవాళ చాలా టెక్నాలజీ వచ్చింది, సాంకేతికత ఎంతో ఉన్నది. సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు, ఒక పోలీసుని పిలిపించుకోవచ్చు, ఒక అధికారిని కేటాయించుకోవచ్చు. అంటే ఇద్దరు వ్యక్తుల కోసం అని చెప్పి ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేక ఒక దాదాపుగా ప్రతిసారి పరీక్షకు వెళ్ళే వాళ్ళు 300 మంది ఉంటారు. వాళ్ళు ఆ మిషన్లను తీసుకెళ్ళి 15 కిలోల బరువు ఉంటుంది ఒక్కొక్క టైప్ మిషన్, దాన్ని తీసుకెళ్ళి నల్గొండ తీసుకెళ్ళాలి. వాళ్ళ వ్యయ ప్రయాసాలు అవుతుంది, రవాణా ఉంటుంది, సమయం సరిపోదు, వాళ్ళకు మానసికమైన ఒత్తిడి ఉంటుంది. ఇంత భరించి ఇంత చేసి ఆ పిల్లల్ని పరీక్షలకు హాజరు కావాలంటే ఇది ఎంత న్యాయమైన విషయం. ఒకవైపు ప్రపంచంలో భారతదేశంలో మారుమూల గ్రామంలో ఉండి అలా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంత సాంకేతికత పెరిగింది. ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ సంబంధించి అనేక పరీక్షలు పెద్ద పెద్ద కాలేజీల వాళ్ళు, యూనివర్సిటీల వాళ్ళు కూడా ఫోన్ల ద్వారా, నెట్ ద్వారా పరీక్షలు నిర్వహించుకుంటున్న రోజుల్లో ఇంత తెలివి తక్కువతనంగా ప్రభుత్వ అధికారులు ఆలోచించడం అంటే ప్రజల పట్ల వాళ్ళకి ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుస్తున్నది. దయచేసి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే పూనుకొని మిర్యాలగూడెంలో దాదాపుగా 10 ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. ఒక సంవత్సర కాలంలో దాదాపుగా 1000 మంది దాకా విద్యార్థులు పాల్గొంటున్నారు. కాబట్టి ఆ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు ఇక్కడే నిర్వహించాలి. రేపు డిసెంబర్లోనే పరీక్షలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దీనికి జిల్లా మంత్రి, మిర్యాలగూడెం నియోజకవర్గాల శాసనసభ్యులు, ఎంపీ వీళ్ళందరూ కూడా పూనుకొని పరీక్షలు ఇక్కడే నిర్వహించాలా చేయాలని చెప్పి మేము పేద ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం.